ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గాయత్రి పరాంబికాదేవి నమః. అందరికీ హాయ్ అండి, నమస్కారం అండి. మాది కొమరపాలెం గ్రామం. శ్రీ ధనసాయి గాయత్రి యూట్యూబ్ ఛానల్, కొమరపాలెం ఎస్ సత్తిరెడ్డి. ఈ రోజున మనం బిక్కవోలులో వెలసినటువంటి శ్రీ అష్టదళేశ్వర స్వామి యొక్క స్వయంభూ శివలింగాన్ని చూడటానికైతే వచ్చామండి. ఇక్కడ మాకు ఇది స్వయంభూ శివలింగం పుట్టి 21 సంవత్సరాలు అయిందండి. భూమిలోంచి పుట్టి ఎదుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ రోజున మనం బిక్కవోలు శ్రీ శ్యామలవారి వీధిలో ఉన్నటువంటి దొడ్లో దిమ్మీద ఉన్నామండి. శ్రీ తాళ్ళ వీర్రాఘవరెడ్డి నాగమణి పుణ్య దంపతుల యొక్క ఈ దిమ్మీద ఈ దొడ్లో స్వామి స్వయంభూగా వెలిసి 21 సంవత్సరం పూర్తయిందండి. ఆ స్వామిని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ తరువాత ఒక వినాయకుడు ప్రతిష్ఠ జరిగిందండి. శ్రీ వైజాగ్ విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ ఒకటి జరిగిందండి. ఆ విగ్రహాలు కూడా మీకు చూపించిన తర్వాత లోపలికి వెళ్ళి మనం శ్రీ అష్టదళేశ్వర స్వామి యొక్క స్వయంభూ శివలింగాన్ని చూసి తరించి ఆ స్వామి యొక్క కరుణ కటాక్ష వీక్షణములకు పాత్రులు అవుదామండి. ముందుగా నాకు ఈ కొమరపాలెం నుంచి మాకు అంటే ఎవరికైనా అయితే తక్కువ టైం పడుతుంది నాకు, కాబట్టి అరగంట పట్టిందండి. మాది కొమరపాలెం గ్రామం. కొమరపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది శ్యామలవారి వీధిలో ఉందండి. ఎదుర నంబూరు గుడి అంటారండి. నంబూరు గుడి దగ్గర నుంచి లోపల మావిడాడ రోడ్డు అండి. మావిడాడ రోడ్డు నుంచి లోపలికి వస్తే శ్యామలవారి దొడ్డు అంటే చెప్తారండి. శ్యామలవారి దొడ్లో స్వామి వెలిసి నేటికి 21 సంవత్సరాలు అయిందండి. స్వామి ఓంప్రదం ఒక బ్రహ్మంగారికి కళ్ళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను రండి అని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ వెలిసి స్వయంభూగా ఆవిర్భించడం జరిగింది. ఇక్కడ తవ్వమన్నాడు స్వామి బ్రహ్మంగారు. తవ్వమన్న తర్వాత అది స్వయంభూ శివలింగం మనకి బయటపడిందండి. బయటపడ్డ తర్వాత స్వామి ఒకళ్ళకి కళ్ళలో కనిపించి పాలు నీళ్ళు అడిగాడు స్వామి. అంచేత ఆ భక్తులు స్వామికి పాలుకి ఆవుని కొనివ్వడం జరిగిందండి. నీళ్ళకి బావిని తవ్వించడం జరిగి వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుని బావిని తవ్వించారండి. ఆ తర్వాతలో ఒకళ్ళకి అమెరికా వీసా రావడం లేదటండి. వీసా వస్తే స్వామికి గోపురం కట్టిస్తానని చెప్పేసి స్లాబ్ వేస్తామని చెప్పేసి అనుకున్నారటండి. అదే ఆ స్వామి దయ వల్ల వాళ్ళకి అమెరికా వీసా రావడం జరిగింది. అనుకున్న మాట ప్రకారం వారు స్వామికి స్లాబు వేయించడం జరిగిందండి. అలాగే నేను ఎవరికైనా సరే స్వామి దగ్గరికి వచ్చి మా గాయత్రి మాతకి దగ్గర అన్నీ చేస్తామండి. గాయత్రి మాత కూడా మా గురువు గారిని ఇక్కడ తీసుకొచ్చానండి. గురువు గారికి ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చమ్మా సత్తిరెడ్డి, మంచిదే శివలింగం అన్నారండి. మీరు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తానండి. అన్నీ చూసిన తర్వాత మీకు ముఖ్యంగా ఇక్కడ ఉండవలసినవి 2 లేవండి. అవి ఏంటో అన్నది నాకు కామెంట్లో పెట్టండి మీరు తప్పనిసరిగా. అవి లేకుండా పూజ చేయకూడదంటారు, కానీ ఈ స్వామికి మనం తప్పనిసరిగా పూజ చేయొచ్చు. ఏమాత్రం తప్పు లేదు. ఇక్కడ లేకుండా ఉన్న ఏ 2 అన్నది ముఖ్యమైన అన్నది మీరు కామెంట్లో తప్పనిసరిగా పెట్టి స్వామివారి కరుణ కటాక్ష వీక్షణలకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాను. గణేశాయ నమః. ఇంకో గణేష్ ప్రతిష్ఠ అండి. ఇది ప్రతిష్ఠ చూడండి, ప్రతిష్ఠ అండి ఇది. వినాయకుడిని భక్తులు ప్రతిష్ఠించుకున్నదండి ఇది. అలాగే శ్రీ వైజాగ్ శ్రీ కనక మహాలక్ష్మీదేవి అండి. ఆ అమ్మవారిని కూడా చూపిస్తాను. ఈ అమ్మవారికి ముందు పూజ చేయాలండి. ఈ పూజ చేసిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఇవిడ కోపం వచ్చేసి ఎవరొక్కరి మీద పూనేస్తుంటుంది. మహాశివరాత్రి రోజుని ఈ అమ్మవారికి పూజ చేసిన తర్వాతే
స్వామికి పూజ చేయాలండి. అలా ఒక సంవత్సరం నాకు పూజ చేయకుండా స్వామికి చేస్తాను, ముందు నాకు చేయండి అని చెప్పేసి ఈ స్థలం గల నాగమణి గారికి వాలి చెప్పడం జరిగిందండి. ఇంకోండి కనక మహాలక్ష్మీదేవి తల్లండి ఇవిడి. శ్రీ వైజాగ్ కనక మహాలక్ష్మీదేవి ఇక్కడ విగ్రహ ప్రతిష్టా రూపంలో మనకి కనిపిస్తున్నారండి అమ్మవారు. అలాగే మనం ఇప్పుడు వచ్చేస్తున్నామండి, స్వామి దగ్గరికి వచ్చేస్తాం. ఓం శ్రీ అష్టదళేశ్వర స్వామిని నమః. ఇంకోండి స్వామి శ్రీ అష్టదళేశ్వర స్వామిని నమః. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారోపమే వందనాత్ మృత్యోర్మోక్షేమామృతాత్. ఓం శ్రీ అష్టదళేశ్వర స్వామినే నమః. ఈ స్వామివారి మీ స్వామివారి ఫోటో ఎవరికన్నా కావాలితే నేను వాట్సాప్ ద్వారా పంపిస్తానండి. దయచేసి ఫోన్ ద్వారా నా నెంబర్కి కన్సల్ట్ చేయండి. ఈ స్వామి 8 రేఖలండి చుట్టూరా, చూశారు కదా. అష్టదళం అంటే 8 రేఖలు, అష్ట అంటే 8, దళాలంటే రేఖలు. 8 రేఖల్లో స్వామి కొలువే ఉన్నారండి. ఇలాంటి శివలింగం నాకు తెలిసినంతట్లో అష్టాదశ శక్తి పీఠాల్లో గట్ట ఎక్కడా లేదండి. ఈ రకం ఇక్కడే ఉందండి, పెక్కువోలు. చూడండి ఒకసారి. ఫస్ట్లోని చిన్న రేఖల కింద ఉండేవండి, అవి ఇప్పుడు అలా కొంచెం కొంచెం ఎదుగుతున్నాయండి. ఫస్ట్లో ఉన్న 21 సంవత్సరాల క్రితం ఉంది కూడా నా దగ్గర ఆ స్వామివారిది ఉందండి. స్వామివారి స్వయంభూపుర ఇది శివలింగం ఫోటో ఉందండి. ఇప్పటికప్పుడు కూడా మీకు తేడా కూడా చూపిస్తాను తర్వాత ఇంకొక వీడియోలో. కనిపించినాయి కదండి మీకు క్లియర్గాను. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గాయత్రి పరాంబికాదేవి అయిన మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ కూడా ఆ అష్టదళేశ్వర స్వామి శ్రీ గాయత్రి మాత శుభాశీస్సులు కలగజేయాలని, అందరూ కూడా శుభ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ గాయత్రి మాతను కోరి ప్రార్థిస్తున్నాము. వాస్తు జ్యోతిష్య సలహాలకై సంప్రదించండి 9177502799 అనే నెంబర్కి కన్సల్ట్ చేస్తే మేము మీకు వాస్తు జ్యోతిష్యం కూడా చెప్తామండి, చూస్తాం. గణేశాయ నమః. శ్రీ గాయత్రి పరాంబికాదేవి నమః.